నేను పదే పదే అందరినీ హెచ్చరించేది, చెప్పేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే, స్టే అవే ఫ్రమ్ హెర్డ్ మెంటాలిటీ. గుంపుకి దూరంగా ఉండండి. ఈ గుంపు అనేది ఏమవుతుందంటే, అందరూ అది చేస్తున్నారు కదా, అందరూ అది మాట్లాడుతున్నారు కదా, అందరూ కొంటున్నారు కదా, మనం కొందాం, అందరూ అన్నారు కదా, అది అయిపోతుంది అని ఒక మైండ్లో ఉంటారు. గోల్డ్ విషయంలో కూడా మనకు జరిగింది అది. గత కొన్నాళ్ళుగా పెరుగుతూ ఉంది. రీసెంట్ టైమ్స్లో 1,00,000కి క్రాస్ అవుతుంది, తర్వాత 1,50,000కి వెళ్ళిపోతుంది 10 గ్రామ్స్ అని చెప్పి ఒక మైండ్, ఒక అభిప్రాయం అనేది మార్కెట్లో క్రియేట్ అయింది. అయితే నేను గోల్డ్ సంబంధించి గత కొన్నాళ్ళుగా హెచ్చరించడం, దానికి సంబంధించిన అనాలిసిస్ షేర్ చేయడం జరుగుతూ ఉంది. గోల్డ్ 10 గ్రామ్స్ 1,00,000 కూడా టచ్ అవ్వదని కూడా చెప్పడం జరిగింది. గోల్డ్ 1,00,000 టచ్ చేయకుండానే కిందకి మళ్ళీ డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయింది. ఈరోజు ఆల్ టైమ్ హై నుంచి 10% గోల్డ్ ప్రైసెస్ పడిపోయాయి. హిస్టరీ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. హిస్టరీని చదివిన వాళ్ళకి లేదా అనాలిసిస్ని లాంగ్ టర్మ్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఇది గుర్తుండొచ్చు. 2012 ఆ టైంలో కూడా గోల్డ్ విషయం ఇట్లానే జరిగింది. ఇక్కడ ప్రైసెస్ ఎందుకు పడ్డాయని దానికి 100 రీజన్స్ పక్కన పెడితే, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటే, ఎప్పుడైనా కూడా ఒక గుంపు ఒకవైపు వెళ్తుందంటే మీరు ఆలోచన చేయాలి. ఒక గుంపు దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారంటే దాని గురించి మీరు ఆలోచన చేయాలి. మార్కెట్లో యుఫోరియా క్రియేట్ అయినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ యుఫోరియా ఎక్కువైన సందర్భం నుంచే డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతాయి. గోల్డ్ సంబంధించి నేను డిఫరెంట్ స్ట్రాటజీ కూడా బిల్డ్ చేశాను. ఇప్పుడున్న ప్రైసెస్లో ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడం జరిగింది. రీసెంట్గా యుఎస్ఏ చైనా ఆ యొక్క టారిఫ్ సంబంధించి వాళ్ళ మధ్య జరుగుతున్న అగ్రిమెంట్స్ కానీ, తర్వాత గ్లోబలీ ఉన్న డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా మనకి గోల్డ్ ప్రైసెస్లో కరెక్షన్ అయితే వచ్చింది. అయితే ఈ కరెక్షన్ ఇంకొక 5% వరకు మాత్రమే ఉంటుంది. అంతకుమించి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఒకవేళ ఎక్కువగా కరెక్షన్ అయినా కూడా మళ్ళీ మీకు బౌన్స్ బ్యాక్ అయితే త్వరగా అయిపోతుంది. సో దీనికి సంబంధించి అనాలిసిస్ అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. కానీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ లేదా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.